నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. మన ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్ళి వాపస్ కూడా వచ్చేసాడు. విదేశీ పర్యటన గురించి చాలా మాట్లాడుకున్నాం. ఆయన నార్వేకి వెళ్ళిన నార్వే పర్యటన చాలా సంచలనం కలిగించింది. అక్కడ జర్నలిస్టు ప్రశ్నించడం, ఇవన్నీ వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇటలీ కూడా పర్యటించాడు. ఇటలీ పర్యటన కూడా అది కూడా చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే ఇటలీ పర్యటన ఎందుకు పర్యటించాడు, దేని మీద చర్చలు జరిపాడు అనే దానికంటే కూడా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి మోడీ పార్లే మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్ ఇవ్వడము అప్పుడు చేసిన వీడియో వైరల్ అవుతున్నది. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. నిజానికి దేని గురించి వాళ్ళు ప్రచారం చేయాలనుకుంటున్నారో దాన్ని ప్రచారం చేశారు. మనం కూడా సోషల్ మీడియా కూడా దాని మీదనే కామెంట్లు, దాన్నే మాట్లాడుకుంటున్నాం. అసలు ఇటలీ ప్రయాణంలో దాని వెనక జరిగిన కథ ఏంటి అనే దాని గురించి అసలు కనీసం పట్టించుకున్న పాపాన కూడా పోలేం. అధికారికంగా ఎందుకు ప్రయాణం చేశామనేది ఓసారి చూస్తే, అది కాకుండా ఇంకేం ప్రయోజనాలు ఉన్నాయనేది కూడా అర్థం చేసుకోగలిగితే మనం నిజంగా ఈ దేశం దేనికోసం పనిచేస్తున్నది, ఈ దేశ ప్రభుత్వం ఎందుకోసం పనిచేస్తున్నది అర్థమవుతుంది. ఈ మెలోడీ వెనకే పడడం వల్ల ఏ ఉపయోగము ఉండదు. 4 సోషల్ మీడియా కామెంట్లు తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. మోడీ ఇటలీ ప్రయాణానికి సంబంధించి ప్రకటించిన లక్ష్యాలు ఏంటంటే, భారత్ ఇటలీ సంబంధాలను స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచడం, 2029 నాటికి బైలాటరల్ ట్రేడ్ను $23 బిలియన్ చేర్చాలని లక్ష్యం, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులో సహకారాన్ని పెంచడం, రక్షణ, క్రిటికల్ మినరల్స్, AI, స్పేస్, ఇంధనం, స్వచ్ఛ ఇంధనం, టెక్నాలజీ వంటి రంగాల్లో సహకారం బలోపేతం చేసుకోవడం, ఇటలీ ఇండియా మధ్య జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-29 అమలు చేయడం. ఇది ప్రభుత్వము అధికారికంగా ప్రకటించింది. వీటి మీద చర్చలు జరిగాయి, ఏం జరిగాయి, వాటి వివరాలన్నీ పత్రికల్లో బహిరంగంగా కనబడుతూనే ఉంటాయి. ఇవి కాక దీని వెనక ఇంకొక కోణం ఉన్నది. ఇటలీ ప్రధానితో మోడీ అసలు నిజంగా చర్చించడానికి వెళ్ళింది ఇది కాదు. ఇది చర్చ జరగవచ్చు, కానీ ఇంకొక కారణం ఉన్నది. ఒక కంపెనీ కోసం, ఇజ్రాయెల్ కోసం, కంపెనీ కోసం, ఆ దేశం కోసం ఆయన ఇటలీ వెళ్ళాడు అనే ఒక వాదన వినిపిస్తున్నది. సరే, ఆ వాదనకు ముందు అసలు ఏం జరిగింది? ఇటలీ వెళ్ళడానికి చాలా ముందే అసలు ఏం జరిగింది, కొన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయిల్ నిరంతరం జాతి హత్యలకు పాల్పడుతుంది. ముఖ్యంగా గాజాలో జరిగిన హింసాకాండ, వేల మంది హత్య తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానం ICJ ప్రపంచంలోని అన్ని దేశాలకు ఒక విజ్ఞప్తి చేసింది. ఇజ్రాయెల్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకండి, ముఖ్యంగా సైనిక పరమైన సంబంధాలు, సైనిక సామాగ్రిని సరఫరా చేయడం కానీ, సైన్యానికి యుద్ధానికి పనికొచ్చే ఏ వస్తువులను కూడా సరఫరా చేయడం కానీ చేయొద్దు అని ఒక విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తి ప్రపంచంలో చాలా దేశాలు అనుసరించాయి, ఆ విజ్ఞప్తిని అంగీకరించాయి, ఇజ్రాయెల్కు సహకరించడం ఆపేశాయి. ఇటలీలో కూడా గవర్నమెంట్ వెంటనే సహకరించడం ఆపేయలే, కానీ ఇటలీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు లాగే. BDS అనే ఒక ఉద్యమం. B అంటే బైకాట్, D అంటే డిజిన్వెస్ట్మెంట్, S అంటే శాంక్షన్స్. ఇజ్రాయెల్ని బహిష్కరించాలి, ఇజ్రాయెల్ కంపెనీలతో సహకరించే కంపెనీలో మన పెట్టుబడులు ఉంటే డిజిన్వెస్ట్ చేయాలి, వెనక్కి తీసుకోవాలి ఇన్వెస్ట్ని, దాని మీద ఆంక్షలు విధించాలి. ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్ సహకరించే దేశాల మీద, కంపెనీల మీద ఆంక్షలు విధించాలి. ఈ ఉద్యమం BDS అనే ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఎంత సీరియస్ ఉద్యమం అంటే, అక్కడ ముఖ్యంగా పోర్టు కార్మికులందరూ రోడ్ల మీదకి వచ్చారు. దేశవ్యాప్తంగా కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, లేడీస్, ప్రతి రంగంలోంచి రోడ్డు మీదకి వచ్చారు. ప్రభుత్వాన్ని స్తంభింపజేశారు. పోర్టును స్తంభింపజేశారు. ఇజ్రాయిల్కు ఏమైనా వస్తువులు ఇక్కడి నుంచి పోతే షిప్ ముందుకు కదలదు అని వాళ్ళు చేయి పెట్టకుండా షిప్ ముందుకు కదిలే పరిస్థితే లేదు. లోడు వాళ్ళ ద్వారా జరగాల్సింది. వేరే దేశం త్రూ ఇటలీ ద్వారా వెళ్ళే షిప్పులైనా సరే ఇజ్రాయెల్కి ఆయుధాల తయారీకి సామాగ్రి సరఫరా చేస్తున్నాయని తెలిస్తే షిప్పులు అక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి లేని స్థితికి కార్మికులు తీసుకొచ్చారు. దాంతో ఇటలీ ప్రభుత్వం కూడా
ప్రజల డిమాండ్కు తల ఒగ్గి ఇజ్రాయెల్తో తనకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేసుకున్నది, రక్షణ ఒప్పందాలని రద్దు చేసుకున్నది. భారతదేశంలో కూడా కొంతమంది దీని మీద కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకి. అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా మనం ఇప్పటికీ ఇజ్రాయెల్కి ఆయుధాలు తయారీ సామాగ్రి పంపడం, ఆయుధాలు పంపడం అనేది సరైనది కాదు. వెంటనే అలా పంపకుండా ఉండడం కోసం ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టుకు వెళ్ళారు. కోర్టు ఒప్పుకోలేదు. దాంతో ఇజ్రాయెల్కు భారతదేశం సహకారం కొనసాగుతూనే ఉంది. కానీ ప్రపంచంలో చాలా దేశాలు ఇజ్రాయెల్కి సహకారం చేయడం ఆపేశాయి. ముఖ్యంగా అమెరికా, ఇండియా ఇజ్రాయెల్కి సహకారం చేస్తుంది. ఇండియా నుంచి ఇంతకు ముందు కూడా మాట్లాడిన ఒకసారి డ్రోన్స్ వెళ్ళాయి గాజా మీద దాడి చేయడానికి, గాజా ప్రజలను హత్య చేయడానికి మన డ్రోన్స్ను ఉపయోగించారు. అక్కడ కొన్ని వేల మంది హత్యాకాండలో మన డ్రోన్స్ ఉపయోగపడ్డాయి. మన దగ్గర నుంచి ఇప్పటికీ వెళ్తున్నాయి. ఆ క్రమంలో ఈ ఏడాది మార్చిలో, ఇది మార్చిలో ఇక్కడి నుంచి ఇజ్రాయెల్కి దాదాపు 600 నుంచి 800 మెట్రిక్ టన్నుల ఉక్కు, ఆ ఉక్కెందుకు సైనిక సామాగ్రిని తయారు చేయడానికి, ఆయుధాలను తయారు చేయడానికి ఉపయోగించడానికి నాణ్యమైన ఉక్కును ఇక్కడి నుంచి షిప్పులో పంపించారు. ఎక్కడి నుంచి? మహారాష్ట్ర నుంచి వెళ్ళింది ఇజ్రాయెల్. ఇది ఫిరంగుల కోసం, ఫిరంగుల్లో గుండ్లు షెల్స్ తయారు చేస్తారు కదా, ఆ షెల్స్ తయారు చేయడం కోసం ఈ ఉక్కును ఉపయోగిస్తారు. దానికోసం ఆ షెల్స్ తయారు చేసే, ఆయుధాలు తయారు చేసే కంపెనీకి కోసం ఇక్కడి నుంచి బయలుదేరినాయి షిప్పులు. ఈ ఉక్కు ఆర్ఎల్ స్టీల్ అండ్ ఎనర్జీ లిమిటెడ్కి సంబంధించిన ఉక్కు మహారాష్ట్రలోని సంభాజీనగర్, కొత్తగా సంభాజీనగర్, అంతకుముందు ఔరంగాబాద్, అక్కడ పోర్టు నుండి బయలుదేరాయి. ఇవి ఇజ్రాయిల్లోని రెమట్ హర్షాన్లో ఉన్న సైనిక రక్షణ పరికరాలను ఉత్పత్తి చేసే ఎల్బెట్ సిస్టమ్స్ అనే కంపెనీ దగ్గరికి చేరాల్సి ఉంది. ఇక్కడి నుంచి బయలుదేరి ఇజ్రాయెల్ ఎల్బెట్ సిస్టమ్స్ అనే కంపెనీకి చేరాల్సి ఉన్నాయి. మధ్యదారిలో ఇటలీ ద్వారా వెళ్ళాయి. అవి ఇటలీలోని పోర్టులు ట్రాన్స్షిప్మెంట్ మార్గ మధ్య లోడ్ అన్లోడ్ చేయడానికి ఉపయోగపడతాయి ఇటలీలోని పోర్టులు. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన షిప్పు ఇటలీ ద్వారా వెళ్ళింది. ఇటలీ వెళ్ళినప్పటికీ అప్పటికే ఇటలీలో ప్రభుత్వము, మొన్ననే కదా మార్చి కాబట్టి మనం ఈ షిప్ వెళ్ళింది, ప్రభుత్వము ఇజ్రాయెల్తో రక్షణ ఒప్పందాలు రద్దు చేసుకుంది. కార్మిక సంఘాలు, విద్యార్థులు, దాదాపు దేశమంతా ప్రజలు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నారు చాలా సీరియస్గా. ఆ పరిస్థితిలో ఈ షిప్ అక్కడికి వెళ్ళింది. వెళ్ళగానే కార్మికులు, షిప్ పోర్టులో పనిచేసే కార్మికులు మొత్తం దీన్ని గమనించారు. వెంటనే దాన్ని అక్కడ ఆపేసి ప్రభుత్వం దీన్ని తనిఖీ చేయాలి అని డిమాండ్. దీంట్లో ఇజ్రాయెల్కు ఆయుధాలు తయారు చేయడానికి ఇజ్రాయెల్ తీసుకెళ్తున్నారు ఇది, కాబట్టి తనిఖీ చేయాలి అని. ఆ డిమాండ్తో ప్రభుత్వం ఖచ్చితంగా వేరే మార్గం లేక దిగొచ్చింది. దాన్ని అక్కడ డిటైన్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇది మార్చ్ 2026లో జరిగింది. ఇప్పటికీ షిప్ అక్కడే ఉన్నది, కదలలేదు అక్కడి నుంచి. అంటే ఇజ్రాయెల్కి ఫిరంగుల్లో గుండ్లు తయారు చేయడానికి, షెల్స్ తయారు చేయడానికి కావలసిన ఉక్కు అందలేదు. ఇక్కడి కంపెనీకి పంపించిన అది ఆగిపోయింది కాబట్టి వీళ్లకు నష్టం, ఇజ్రాయెల్కు నష్టం. కాబట్టి దీన్ని పరిష్కరించడానికే మోడీ ఇటలీ వెళ్ళాడనే వాదన చాలా సీరియస్గా నడుస్తున్నది. మహారాష్ట్రకు సంబంధించిన వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు, వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ అంబేద్కర్ ప్రెస్ మీట్ పెట్టి మరి వివరాలన్నీ చెప్పాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి షిప్ వెళ్తున్నది, ఇటలీలో ఎందుకు ఆపారు, ఆ షిప్లో ఇజ్రాయెల్కి కావాల్సిన ఆయుధాలు తయారు చేయడానికి కావాల్సిన ఉక్కు ఎలా వెళ్తున్నది, చాలా వివరంగా చెప్పి మన ప్రభుత్వం యుద్ధ నేరస్తుడైన ఇజ్రాయెల్కి ఎట్లా సహకరిస్తున్నది, గాజాలో వేల మందిని చంపి హత్యలు చేసిన ఇజ్రాయెల్కు ఎట్లా మన ప్రభుత్వం సహకరిస్తున్నది అని బహిరంగంగా చెప్పాడు. ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. इस बार की उनकी जो विदेश दौरा था, ये बताया गया कि वो नॉर्वे जाएंगे, हॉलैंड जाएंगे, लेकिन ये अंग्रेजी में जिसको कहते हैं कि स्मोक स्क्रीन, ये दो देशों का दौरा एक स्मोक स्क्रीन था. असली डेस्टिनेशन जो है वो असली डेस्टिनेशन इटली था और वो इटली गए भी. वहाँ पर करीब करीब JNPT से निकली हुई और एक चेन्नई पोर्ट से निकली हुई ऐसी 4 जहाजें हैं कि जिनको इटली में रोका है. इनके पास करीब करीब 800 टन मिलिट्री ग्रेडेड स्टील इनमें है. और ये स्टील जो है वो इज़राइल को जा रहा है.
उनका कहना है कि ये इजराइल को गया तो कम से कम 17,000 इसके शेल्स बनाए जाएंगे और पैलेस्टीन पर जो है इसका इस्तेमाल किया जाएगा और एक जेनोसाइड की वजह से है। ఆయనే కాకుండా దేశంలోని చాలామంది ప్రముఖులు మోడీ ఇటలీ ఎందుకు వెళ్ళాడనే దాని మీద సోషల్ మీడియాలో పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాస్తున్నారు. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కూడా నార్త్ ఇండియాలో దీని మీద మాట్లాడుతున్నారు. నేషనల్ ఛానల్స్ దీని మీద మాట్లాడవు, అంతా గోధి మీడియా కాబట్టి దీని మీద మాట్లాడరు వాళ్ళు. నేషనల్ మీడియా కూడా దీని మీద, ఏ ప్రింట్ మీడియా కూడా దీన్ని ప్రచురించదు, ఇలాంటి వార్తలను ప్రచురించదు. ప్రకాష్ అంబేద్కర్ మాట్లాడిన మాటలు కనీసం వచ్చాయా లేదా, ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు, వచ్చాయా లేదా కూడా తెలియదు మనకి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అవకాశం కూడా లేదు. మహారాష్ట్రలో ప్రెస్ మీట్, ముంబైలో ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి మీడియా మొత్తం దీన్ని కప్పిపెట్టింది. అక్కడ షిప్పులు ఉన్నాయనే విషయం కూడా మీడియా చెప్పడానికి ముందు కనీసం చెప్పట్లేదు. ఇటలీ షిప్పులు ఆపిపెట్టింది అనే విషయం కూడా చెప్తే ఎందుకు ఆపింది అనే ప్రశ్న వస్తుంది. మళ్ళీ ఇవంతా బయటకు వస్తాయి, మనం ఇజ్రాయెల్కి ఎట్లా సహకరిస్తున్నాం అనేది బయటకు వస్తాయి. ఇప్పటికే ఇరాన్ మన మీద ఒక రకంగా కోపంగా ఉన్నది, ఇజ్రాయెల్కు మనం సహకరిస్తున్నామనే ఉద్దేశంతో. ఇది బయటపడితే, ఇటలీ బయట పెడితే ఒకవేళ ఇరాన్ మరింత శత్రువు అయితే అనే భయంతో మోడీ అది బయటపడకుండా ఉండడం కోసమే ఇటలీ ప్రధానితో చర్చలు జరిపాడు అనేది ప్రకాష్ అంబేద్కర్ చెప్తున్నాడు. అది విడిపించడానికి కావచ్చు, విడిపించి ఇజ్రాయెల్ పంపడానికి కావచ్చు, ఆ విధంగా తాము ఆయుధాలు తయారు చేయడానికి ఉక్కు పంపిస్తున్నామనే విషయం ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం కూడా కావచ్చు ఆయన వెళ్ళింది. కానీ నిజానికి దేశం కోసం అయితే కాదు, దేశ ప్రయోజనాల కోసం ఆయన ఇటలీ వెళ్ళలేదు. నిన్న కూడా మాట్లాడాం, దేశ ప్రయోజనాల కోసం ఆయన నార్వే వెళ్ళలేదు. నార్వే వెళ్ళింది అదాని కోసం, ఇటలీ వెళ్ళింది ఇజ్రాయిల్ కోసం. ఇక్కడున్న కంపెనీ నష్టాల పాలవుతుంది అనే భయపడి 600, 700 దాకా మెట్రిక్ టన్నుల ఉక్కు పంపించింది, నష్టపోతుందనే దాంతోనే కావచ్చు, ఇజ్రాయెల్కి అందలేదనే దాంతోనే కావచ్చు. ఈ కారణాల రీత్యానే మోడీ అక్కడికి వెళ్ళాడు. అసలు విషయం ఇది బహిరంగంగా అధికారికంగా ప్రకటించిన విషయాలు కాదు. అక్కడ మెలోనీతో చాక్లెట్లు ఇవన్నీ మనకు ప్రచారం కోసమే తప్ప అది అసలు విషయం కాదు. దాని వెనక దాగిన విషయాన్ని బయటపడకుండా ఉండడం కోసం ఇదంతా కవరప్ అనే వాదన వినిపిస్తోంది. ఇందులో నిజం ఉండడానికే ఎక్కువ అవకాశం లేదు. ఎందుకంటే షిప్పులు ఉన్నది వాస్తవం, అది మీడియాలో వచ్చింది, ప్రపంచ మీడియాలో వచ్చింది. షిప్పులు అక్కడ ఆపేశారు, అందులో ఉక్కున్నది అనేది వాస్తవం, అది ఇజ్రాయిల్కి వెళ్తున్నది అనేది కూడా నిజం. కాబట్టి అది దానికోసమే మోడీ వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అంటే మోడీ విదేశ యాత్రలో ఎప్పుడు కూడా ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పినట్టు అదాని కోసం వెళ్తాడు. ఆయన వెళ్ళిన కొద్ది రోజులకు అదాని వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడతాడు, లేకపోతే అదాని ఇంకో లాభం కోసం కావచ్చు, లేకపోతే అంబానీ లాభం కోసం కావచ్చు, ఇప్పుడు ఇజ్రాయిల్కో ఇంకో దాని లాభం కోసం కావచ్చు, లేదంటే తను చేస్తున్న ఈ దుర్మార్గపు పని ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.